ఓం నమ శివాయ. శివరాత్రి రోజు యనమదూరు శక్తేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత పంచారామ క్షేత్రం భీమవరంలో వేయించేసి ఉన్న శ్రీ ఉమా సోమేశ్వర స్వామి వారి దర్శనానికి అయితే వెళ్ళామండి. శివరాత్రి రోజు బ్రహ్మముహూర్తం నుండే స్వామివారికి అభిషేకాలు మొదలైనవి. భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారికి అభిషేకాలు చేశారు. పంచామృత అభిషేకాలు, పసుపు కుంకుమ ఇలాగా స్వామివారికి వివిధ రకాలైన అభిషేకాలు చేశారనమాట. శివరాత్రి సందర్భంగా గుడంతా కూడా చాలా అందంగా అయితే ముస్తాబైందండి. పూల అలంకరణ చాలా చాలా బాగుంది. అలాగే విద్యుత్ అలంకరణ అయితే నైట్ టైం చూస్తే చాలా చాలా బాగుందనమాట. అలంకరణకు సంబంధించి నేనైతే నెక్స్ట్ షాట్ అప్లోడ్ చేస్తాను. ఇంకా ఇక్కడ స్వామివారిని చంద్రుడు ప్రతిష్ఠించాడండి. అందుకని పౌర్ణమికి తెల్లగాను, అమావాస్యకి కొంచెం గోధుమ వర్ణంలో అయితే స్వామివారు మారుతూ ఉంటారు. శివరాత్రి రోజు ఈ గుడిలో దర్శనం చేసుకోవాలంటే ఇంచుమించుగా 2-3 గంటలు అయితే పడుతుందండి. గుడంతా కూడా భక్తులతో కిటకిటలాడుతూనే ఉంది. శివరాత్రి రోజు తెల్లవారుజాము నుంచి తర్వాత రోజు ఉదయం వరకు కూడా గుడిలో భక్తులు ఉంటూనే ఉంటారండి. రాత్రంతా కూడా జాగరణ చేస్తారు. స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ శివరాత్రి మహోత్సవాలు 3 రోజుల పాటు చాలా చాలా వైభవేతంగా జరుగుతాయి. ఈ సంవత్సరం ఇక్కడ ఎల్ఈడి కూడా పెట్టి స్వామివారిని అలాగే అక్కడ సంబంధించి క్లాసికల్ డాన్సెస్ అవి కూడా పెట్టారనమాట. తర్వాత అన్నపూర్ణాదేవి గుడికి వెళ్ళడానికి కూడా భక్తులు చాలా ఎక్కువగానే ఉన్నారు. మేము దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత పంతులు గారు అయితే స్వామివారి గంధం విభూతి బొట్టు అలాగే తీర్థాన్ని అయితే మాకు ఇచ్చారండి. చూసారా, భక్తులు కూడా చాలా వరకు స్వామివారి దర్శనం కోసం బారులు తీరున్నారనమాట. బయటికి వెళ్ళే మార్గం కూడా చాలా చాలా బిజీగా ఉందండి. మీరు కూడా ఈరోజు గుడికి వెళ్తే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.